యోగా అంటే ఏంటి? అందరికి బాగా తెలుసు. యోగా అంటే ఏంటి? కలయిక. యోగం అంటే కలయిక. దేంతో దేది కలుస్తుంది? ఇడ్లీతో చట్నీ కలుస్తుంది, అంతే. సాంబార్ కలుస్తుంది. మరి శరీరం మనసు కలిసే ఒక్క పని చెప్పండి. శరీరం మనసు కలిసే మీరు దైనందిక జీవితంలో చేసే ఒక్క పని చెప్పండి ఎవరైనా. శ్వాస మనకు తెలియకుండా జరుగుతుంది, లేకపోతే అది కూడా అమ్మేస్తారు మీరు. శ్వాస అమ్మేస్తారు మీరు. ఎందుకంటే అది ఒక్కటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయినందరూ నిరంతరం జరుగుతుంది. భయపడితే ఎక్కువ అవుతుంది, నిద్రలో తక్కువ అయిపోతుంది. చెప్పండి. మీరు శరీరం మనస్సు పెట్టే ఒక పని చెప్పండి. ఒక పని ఏదైనా. తినట్లే, ఏది పెడితే తినేస్తున్నాం, ఇది పనికి వస్తుందా లేదా? మనసు శరీరం పెట్టే ఒక్క పని చెప్పండి. వంటలలో ఫోన్లు మాట్లాడుతున్నారు, టీవీ చూస్తున్నారు, అత్తమ్మతో మాట్లాడేస్తాను, అమ్మతో మాట్లాడదా, వండిసానమ్మా, ఏముంటుంది టేస్ట్? పాడైపోయింది. మీ వయసు వాళ్ళు బాగున్నారు, ఇప్పుడు వయసు వాళ్ళు చెప్పండి. ఎక్కడ లేదు, పాట పాడట్లే, ఏదైనా సినిమాలు చూసుకుంటూ చేస్తున్నారు. మంచిగా పాటలు పాడేవారు, పచ్చళ్ళు పెట్టినప్పుడు పాటలు పాడుకుంటారు. ధ్యానం మాట అనేది ఏంటంటే స్వరం ఏదైతే ఉందో దాన్ని ఆ నాభి దగ్గర నుంచి ఉంటే ఒక కంఠం నుంచి వచ్చే ఒక మంచి పని. చెప్పండి ఒక్కటైనా. భజన చేయడం. భజన చేస్తున్నాం కదా, మాట అలవాటు అయిపోయిందే కదా చేస్తున్నాం. పూజలు కూడా ఓం స్వాహ 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 అంటున్నాం. అది నిజంగా అసలు భక్తి ఉంటుంది, అదే నిజమైన. చాలా మంది నేను అడిగాను ఏంటంటే, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అంటారు, మీ అందరికి తెలిసే ఉండొచ్చు, అంటే నెయ్యి అనేది మా దగ్గర ఒకటే ఉంది, కానీ అలా ఏమంటారు, దేవుడి నెయ్యి ఉంటుంది, పూజ నెయ్యి ఒకటి ఇవ్వండి అంటారు. పూజకంటూ వేరే నెయ్యి ఉంటుందా? సరే, పూజ నెయ్యి 10,000, నార్మల్ నెయ్యి 2,000 అంటే ఏది తీసుకుంటారు? పూజ నెయ్యి 10,000, నార్మల్ నెయ్యి 2,000 అంటే ఏది తీసుకుంటారు? ఎందుకు దేవుడికి 10,000 అడగడు కదా. ఇంకా ధ్యానంలో టెన్షన్ చెప్పండి. అసలు ఏంటి అది? ధ్యానం చేసే ఒక్క పని చెప్పండి. అవును, అది నిర్వచనం చెప్పారు. చేస్తున్న పని చెప్పండి. మీరు మనసు శరీరం పెట్టి చేసే ఒక్క పని మనస్ఫూర్తిగా చెప్పండి. అందరు కూడా ఆటలాడుతున్నప్పుడు ఏం ఆట ఆడుతున్నప్పుడు? కబడ్డీ ఆడుతున్నప్పుడు అవతలడు వస్తున్నాడా లేదా? కరెక్ట్ మాట. మీరు ఫిజికల్గా మూవ్మెంట్ అవుతున్నప్పుడు మాత్రమే మీకు ధ్యానం వస్తుంది. డ్రైవింగ్ చేసినప్పుడు చూడండి, మీరు ఒకలాగా ఉండదు, ఏదైనా ఎదురుగా రావచ్చు. ఆ వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి ఎవ్రీ టైం మారుతూ ఉంటుంది. ఆ డ్రైవర్ ఎప్పుడు కూడా అలా ధ్యానంలో ఉంటాడు పూర్తిగా. ఎక్సిలేటర్ మీద, లేకపోతే క్లచ్ మీద, డ్రైవింగ్ మీద మొత్తం అంతా ధ్యానం ఉంటుంది. అట్లా కళ్ళు తెరిచి చేసే ప్రతి ఒక్క విషయంలో ధ్యానం ఉంటే ఆటోమేటిక్గా అది యోగం. ఏం సేవ చేస్తున్నారు? అది మీరు చెప్పే మాట ప్రతి ఒక్కటి అవ్వండి, అందరికీ అవ్వాలి. ధ్యానం చేయకండి ఎంతమంది, అంటే ధ్యానం చేయకండి ఎంతమంది డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లు అవ్వలే, రెప్పపాట్లా పోతున్నారు. అవునా? సేవ చేస్తున్నాం, నాకు ఎంత ఇస్తారంటున్నాం, మరి ఇంకేం ధ్యానం? అది మొత్తం అంతా మారిపోయింది, పేరు మారిపోయింది. అందుకని వర్తమానంలో ఉండడు. ఎంతమంది ఉంటారు? నేను అంటే ప్రతి ఒక్కటి ప్రశ్న వేస్తాను, ఎందుకంటే వర్తమానంలో ఉండే వాళ్ళు ఎవరు? అందరూ ముందుకే ఇక్కడ 1,00,000 రూపాయలు ఉందట, ఇప్పుడు కొనుక్కుంటే మళ్ళీ 2 లక్షలు అవుతుందట, ఫ్యూచర్కి వెళ్ళిపోతున్నాం. 10th క్లాస్లో బాగుందిరా, ఇక్కడ బాగాలేదు అంటే దాన్ని పాస్ట్కి వెళ్ళిపోతున్నాం. పాస్ట్ ప్రెజెంట్ మనిషి నడుస్తున్నాడు, వర్తమానంలో కూర్చోడు చాలా తక్కువ. మీరందరూ నాకు తెలిసి వర్తమానంలో ఉన్నారు. నేను చెప్పబోయే ప్రతి ఒక్క మాట మీరు వింటున్నారు, వినిన తర్వాత ఏమవుతుంది, దాన్ని రెస్పాన్స్ అవుతున్నారు, మళ్ళీ తను ముందుకు వెళ్తారు, ఇంకేం చెప్తాడు ఆలోచిస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ యోగం. నేను చెప్పిన మాట మీరు వింటున్నారు, వినిన తర్వాత దాన్ని రెస్పాండ్ అవుతున్నారు, బాగాలేదు, అవుతుంది, కాదు అని అంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ మాట గురించి వెయిట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ యోగం. ఇదంతటినీ యోగం అంటారు.